వెల్కమ్ టు హోమ్ మేడ్ కుకింగ్. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం ఆలూ చిప్స్. ఇలాంటి వీడియోస్ కనుక మీకు మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రెస్ ద బెల్ ఐకాన్, ఒక లైక్ కొట్టండి. ఈ ఆలూ చిప్స్ని కరకరలాడే విధంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో తయారు చేసుకుందాం. ముందుగా ఒక కడాయిలో 3 ఆలుగడ్డలను వేసేసుకొని అందులో వాటర్ పోసేసుకొని నీట్గా కడిగేయాలి. ఇలా కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా ఒక పీలర్ని తీసేసుకొని ఒక పొటాటోని తీసేసుకొని దానిపైన ఉన్న పొట్టుని ఈ పీలర్తో తీసేయాలి. ఇలా పొట్టుని మొత్తం తీసేస్తూ చూడండి, ఏం లేకుండా పొట్టు అనేది ఆలుగడ్డకి లేకుండా ఇలా నీట్గా తీసేసుకోవాలి. ఇలా నీట్గా తీసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. అదేవిధంగా మరి మిగిలిన ఆలుగడ్డలను కూడా తీసేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక కడాయిలో వేసేసి వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసేసుకొని అదే పీలర్తో ఇలా ఆలూ చిప్స్ లాగా కట్ చేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కనుక పీలర్స్ ఉంటే ఆలూ చిప్స్ చేసేటివి ఉంటాయండి, అవి ఉంటే వాటితోనే తీసేసుకోవచ్చు. నా దగ్గర ఈ చిన్న పీలరే ఉంది, సో నేను దీంతోనే చిప్స్ చేస్తున్నాను. ఇలా పీలర్తో చిప్స్ కట్ చేసేసుకోవాలి. ఇలా తీసేసుకోవాలి. చూడండి, ఇలా పొడుగ్గా వస్తాయి. దీంతో తీస్తే ఇలా పొడుగ్గానే వస్తాయండి. ఒకవేళ మీ దగ్గర ఆలూ చిప్స్ తీసేది ఉంటే దాంతోనే తీసుకోవచ్చు. ఇలా మరొక ఆలుగడ్డని తీసేసుకొని ఇలా చిప్స్ లాగా తీసేసుకోవాలి. ఇలా అన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, నా చిప్స్ అనేటివి ఇలా వచ్చేసాయి. ఇలా ఆలూ చిప్స్ లాగా తీసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఒక కడాయిని తీసేసుకొని అందులో వేసేసుకొని దీంట్లోకి చల్లటి వాటర్ని వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు నానబెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసేసుకోవాలి. ఇలా 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసేసుకొని 5 నిమిషాల పాటు ఇలానే నానబెట్టుకోవాలండి. ఒక పక్కకు పెట్టేసుకొని ఇలా నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్నాక 5 నిమిషాల తర్వాతకి చూస్తే వాటర్ ఇలా అవుతాయండి. సో ఆలూ చిప్స్ కూడా ఇలా తెల్లగా అయిపోతాయి. మట్టి అనేది లేకుండా నీట్గా తెల్లగా అవుతుందండి. వీటిని తీసేసుకొని ఇంకో బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీంట్లోకి 2 గ్లాసుల వాటర్ని వేసేసుకొని ఇలా 2 గ్లాసుల వాటర్ని తీసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 10 సెకండ్స్ వరకు ఉడికించాలండి. వీటిని 10 సెకండ్స్ వరకే ఉడికించాలి. సో ఇలా కొద్దిగా గరిటెతో కలిపేసుకుంటూ ఇలా నెమ్మదిగా ఉడికించుకోవాలి. చూడండి, ఆ చిప్స్ అనేవి కొంచెం ఇట్లా కరుగ్గా అవుతాయండి. చూడండి, ఇలా కరుగ్గా అవుతాయి. సో ఇలా ఉడకగానే తీసేసి మరొక బౌల్ని తీసేసుకొని అందులో చల్లటి వాటర్ని వేసేసుకొని ఇలా ఉడికిన చిప్స్ని అందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని దీంట్లో 1 సెకండ్ వరకు ఉంచేసుకోవాలి. దీంట్లో చల్ల వాటర్లో ఉప్పు వేసుకొని ఇలా 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని 1 సెకండ్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్నాక ఒక స్ట్రైనర్ని తీసేసుకొని ఇలా వాటర్ వడగట్టేది తీసేసుకొని దాంట్లో ఒక క్లాత్ వేసుకొని ఇలా నీట్గా క్లాత్ వేసుకొని దీంట్లోకి ఆలూ చిప్స్ను వేసేసుకోవాలి. మనం వాటర్లో వేసేసుకున్న ఆలూ చిప్స్ని ఇలా క్లాత్లో వేసేసుకోవాలి. ఇలా క్లాత్లోకి తీసేసుకొని అన్నిటిని ఇలా క్లాత్లోకి వేసేసుకొని ఇలా చేతితో ఆలూ చిప్స్కున్న వాటర్ని తుడిచేయాలి. ఇలా క్లాత్తో నలుపుకుంటూ ఆలూ చిప్స్కున్న వాటర్ని ఇలా తుడిచేయాలి. చూడండి, నీట్గా వాటర్ అనేటివి
క్లాత్ అబ్జర్వ్ చేసుకుందండి. ఇలా నీట్గా వాటర్ లేకుండా చిప్స్ ఉంటాయి. అదేవిధంగా స్టవ్ ఆన్ చేసేసుకొని దానిపైన కడాయి పెట్టేసుకొని అందులో 1 కప్పు ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనం ఇందాక తూడ్చి పెట్టుకున్నాం కదండి ఆలు చిప్స్, వీటిని వేసేసుకోవాలి. తూడ్చేటప్పుడు బాగా తుడవాలండి, లేకుంటే ఇలా ఆయిల్లో వేయగానే చిటపటలాడుతూ ఆయిల్ అంతా మీద పడిపోతుంది. సో చిప్స్ని నీట్గా తుడిచేసుకొని వాటర్ లేకుండా తుడిచేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కొద్దిగా టైం తీసుకుంటుందండి, అయినా పర్వాలేదు, ఫ్రై చేసుకోండి. ఇలా గరిటెకు కొంచెం కరకరల తాకగానే ఇలా ఫ్రై కాగానే ఇలా గరిటెతో తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అదేవిధంగా మరికొన్ని చిప్స్ని వేసేసి ఇలా ఫ్రై చేసేసుకోవాలి. మిగిలిన చిప్స్లను వేసేసి ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అనేది కరకరలాడేదాకా చేసేసుకోవాలండి. ఇలా అవి ఫ్రై కాగానే గరిటెకు ఇలా కరకరలాడుతూ తగులుతూ ఉంటాయండి. సో అప్పుడు తీసేసుకోవాలి. చూడండి ఇలా గట్టిగా అయిపోతాయి. ఇలా కాగానే తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇలా నెమ్మదిగా తీసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి. చూడండి ఆలూ చిప్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇలా ఒకటి నలిపేస్తే కరకరలాడుతూ ఉంటుంది. ఇలా ఇంకొకటి నలిపేసి చూద్దామండి. ఇలా కరకరలాడుతూ ఉంటుందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి ప్లీజ్.